ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుంటున్నారు దొంగ బాబాలు. జనాన్ని నిలువునా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి దొంగ బాబాలు స్వాముల మోసాలను బయటపెట్టేందుకు నిరంతరం కృషి చేస్తోంది జన విజ్ఞాన వేదిక. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక సభ్యులు చేసిన ఫీట్స్ అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. భారీ మంటల్లో కళ్లకు గంతలు కట్టుకుని స్పీడ్ గా బైక్ నడిపారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. ఈ విన్యాసాలను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చేపట్టారు. ఇందులో కేవలం సైన్స్ తప్ప మాయలు మంత్రాలు లేవంటున్నారు. ఇదొక్కటే కాదు, ఓ జన విజ్ఞాన వేదిక సభ్యుడు గొంతులో కత్తిని దింపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 4 అడుగులున్న స్టీల్ కత్తిని అందరూ చూస్తుండగానే తన గొంతులో దింపుకున్నాడు జన విజ్ఞాన వేదిక సభ్యుడు. కానీ ఆ తర్వాత ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న రహస్యం, ఇది చేయడం ఎంత ఈజీనో వివరంగా చెప్పాడాయన. ఇలాంటి పద్ధతుల్లో దొంగ స్వాములు బాబాలు జనాన్ని మోసం చేస్తూ దోచుకుంటున్నారన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. ఇలాంటివి నమ్మొద్దంటూ విద్యార్థులు అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదిక అగ్నిఛేదన అనే మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ సభ్యుడిని గొలుసులతో కట్టి గడ్డివాములో ఉంచి మంటలు పెట్టారు. శరీరానికి ఎలాంటి గాయం లేకుండా ఇందులో బయటపడ్డాడు జేవీపీ సభ్యుడు. చాలా మంది మూఢనమ్మకాలతో అమాయకుల్ని చంపడాన్ని ఆపాలన్నారు జేవీపీ సభ్యులు. తెలంగాణ సర్కార్ ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు జన విజ్ఞాన వేదిక సభ్యులు.